అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకైతే శుభవార్త అయితే చెప్పనుందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను నిధులనేవైతే పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచనుంది, ఎప్పుడు అందిస్తారు అనే ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను ఎటువంటి చిన్న తాజా అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను, మనకి పెన్షన్‌దారుల యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. పెన్షన్ సంబంధించి గాను. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి గాను విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మాత్రం మనకి ప్రస్తుతం రూ. 2000 తీసుకుంటున్న వారికి, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి నిధులు పెంచే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రూ. 2000 తీసుకుంటున్నారో సో, వారికి రూ. 4000 కింద, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి రూ. 6000 వరకు కింద పెంచే వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే మనకి రూ. 4000, అలాగే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి రూ. 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, రేపెల్లుల్లోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.